హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫుల్ బ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. బ్లాగ్ చెప్పే ముందు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నాకు ఇది చాలా ఇంపార్టెంట్. సో బ్లాగ్ ఏంటంటే రిత్విక్ బర్త్డే వస్తుంది, అందుకని మేము ఇక్కడ కటింగ్ చేపిస్తున్నాము. మండే రిత్విక్ బర్త్డే, ఇలా సాటర్డేనే కటింగ్ చేయించేసాము. ఎందుకంటే మండేకి నుంచి లుక్ ఉంటుందనేసి ముందే చేంజ్ చేసాము. సాటర్డే ఫస్ట్ బర్త్డే రిత్విక్ది. అసలు ఎంట్రుకలు పుట్టింటికలు ఇస్తాం కదా, అప్పుడు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు, కటింగ్ అనేది చేయించలేదు. నేను బర్త్డేకి బాగా వస్తాయి కదా ఎంట్రుకలు, బర్త్డేకి కటింగ్ చేయించుకోవాలి అనేసి నేను అనుకున్నాను. అందుకనే బర్త్డేకి చేయించేసాము. రిత్విక్ ఫస్ట్ టైము ఏడొస్తాడేమో అనేసి అనుకున్నాను యోజిత్ లాగా, కానీ రిత్విక్ అస్సలు ఏడవలేదు. కాకపోతే లాస్ట్లో ఇంకా కటింగ్ చేస్తారు కదా పైన, అదంతా అప్పుడు అట్లా ఎట్లా కదులుతూ ఉన్నాడు. కానీ ట్రిమ్మర్ పెట్టేటప్పుడు మాత్రం బాగున్నాడు. ఇక కటింగ్ చేసే ముందర అటు ఇటు కదులుతూనే ఉన్నాడు. నేను వాళ్ళ డాడీ కటింగ్ చేసి ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాం, కానీ ఉండట్లేదు. ఆయన దగ్గర సిజరు అవి లాగాలని ట్రై చేస్తుండు. వీళ్ళ అల్లరికి ఆయన తట్టుకోలేక ఇంకా లాస్ట్లో కొంచెం ఈ చవల దగ్గర అట్లా మిస్ చేసిండు. నేనైతే భయపడ్డాను, ఇక్కడ సిజర్ తగులుతావేమో అనేసి హెడ్కి. పునీతంగా ఉంటుంది కదా వాళ్ళకి, అందుకని నాకు కొంచెం భయం వేసింది. ఆ దువ్వడం వల్లేమో వాడికి విసుగు వస్తుంది అనమాట. అక్కడ పునీతుంది కదా, ఇంకా పునీతి ఉంటుంది కదా, ఇంకా కొద్ది రోజులు ఉంటుందేమో. సో అందుకని నాకు కొంచెం భయం వేసింది, కానీ ఏం కాలేదు, బాగా చేశారు. చూడండి ఎట్లా విసిగిస్తుండ ఆయన్ని. అస్సలు ఉండట్లేదు. నేనైతే ఫుల్ నవ్వుకున్నాను. ఏదో ఒకటి చెప్తా, ఆ సిజర్ లాగాలని ట్రై చేస్తుంది. ఇంకా లాస్ట్కి ఎలాగా చేంజ్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ చవల దగ్గర ఇంకా అక్కడ కట్ చేసే ముందరే ఇంకా ఏడ్ చేసిండు. కొంచెం పట్టుకుంటారు కదా, అందుకని విసుగు వచ్చేసి వెయిట్ చేసిండు. ఇంకా ఆయన వదిలేసిండు, అందుకని రిత్విక్ కటింగ్ అయిపోయింది. ఇక యోజిత్ చుట్టుపక్కల వాళ్ళు ఏమైంది అనేసి పరిగెస్తారు, అట్లా ఏడొస్తాడు అనమాట. కటింగ్ చేసే ముందర గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళ నాన్న, గట్టిగా పట్టుకున్నా కానీ ఏడొస్తుండు. కానీ ఇది 3వసారి యోజిత్కి కటింగ్ చేయించడం, కానీ అసలు అలవాటు పడలేదు ఇంకా కటింగ్ చేయించుకోవడం. ఏదో ఒకటి ఐస్ క్రీమ్ తీసిస్తాము అది ఇది అని చెప్తే అప్పుడు అట్లా కంట్రోల్ అవుతుండు. కానీ ఇప్పటికే ఫుల్ ఏడుపు. ఇక్కడ అంతా మసాజ్ కూడా చేస్తారంట, కానీ నేను మా ఆయనకు వద్దని చెప్పాను. ఫేస్ వాష్ అవన్నీ చేస్తారంట, కానీ నేను వద్దని చెప్పేసరికి ఓన్లీ కటింగ్ చేయించుకున్నాడు. యోజిత్ కటింగ్ చేయించుకున్న తర్వాత ఇంకా డోర్ దగ్గర నోట్లో వేసుకొని నిలబడ్డాడు. ఇంకా ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. రిత్విక్ ఎంత బాగున్నాడో చూడండి కటింగ్ చేసిన తర్వాత. సో మొత్తానికి ముగ్గురు కటింగ్ చేయించేసుకున్నారు. ఇక ఇంటికి వచ్చి స్నానాలు చేసి తినేసి మళ్ళీ మా దగ్గరలోనే ఓరియన్ మాల్ ఉంది. ఆ ఓరియన్ మాల్లో బట్టలు రిత్విక్ యోజిత్కి తీసుకోవాలనేసి వచ్చేసాము. కానీ ఇక్కడ లోపల షాప్లోకి ఎంటర్ అయిన తర్వాతే ఇంకా ఒక ఆయన అక్కడ వర్కర్ వచ్చేసి ఇక్కడ వీడియో తీయకూడదు అనేసరికి మేము ఎలా సెలెక్ట్ చేస్తామనేది చూపించలేకపోతున్నాము. ఇంకా శనివారం అలా అయిపోయింది, షాపింగ్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఆదివారం పొద్దునే కూరగాయలు తెచ్చుకుంటాము, కూరగాయలు ఫ్రూట్స్, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మిగతా టైంలో ఏమో అంతగా ఉండవు అనమాట. అందుకే ఆదివారం మాత్రమే ఫ్రెష్గా దొరుకుతాయి, అప్పుడు తెచ్చుకుంటాం. మార్నింగ్ అన్నీ ఆకుకూరలు అన్నీ దొరుకుతాయి. ఇలా వాళ్ళ డాడీ యోజిత్ ఎత్తి పెడుతున్నారు. ఇక్కడ రిత్విక్ చూడండి అన్నీ బయట వేసి ఎట్లా చేస్తుండో. ఆల్రెడీ కొన్ని గిన్నెలు కడిగేసాను, ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇక రిత్విక్ మా పిల్లలు పడుకోకుండా ఉంటే అసలు ఏ పని కుదరదండి. అందుకని ఇక ఆ మధ్యలో ఆపేసి ఇంకా రిత్విక్ని పడుకోబెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంక ఎలాగో ఉగాది కూడా వస్తుంది కదా అనేసి
ఇంకా ఫ్రిడ్జ్లో సామాన్ అన్నీ తీసేసి అవి కూడా క్లీన్ చేసేసాను. మా ఆయన నాకు ఫ్రిడ్జ్లో సామాన్ అన్నీ అందిస్తుంటే నేను క్లీన్ చేసేసాను. ఆదివారం సెలవు అన్నారండి. ఎవరండి సెలవు అని చెప్పింది ఆదివారం ఆడవాళ్ళకి? ఎక్కడండి సెలవు ఆడవాళ్ళకి చెప్పండి. సో ఇక ఇలా ఫ్రిడ్జ్లో మొత్తం సామాన్ అంతా కడిగేసిన తర్వాత నేను మా ఆయనకి ఇలా ఒక్కొక్కటి అందిస్తుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నేను మా ఆయన కూరగాయలు ఆకుకూరలన్నీ నీట్గా పెట్టేసుకున్నాము. సండే సాటర్డే కొంచెం మా ఆయన హెల్ప్ చేయగలుగుతాడు, ఎందుకంటే అప్పుడు సెలవు ఉంటుంది కాబట్టి. మామూలు టైంలో ఏమి హెల్ప్ చేయలేడు, ఇంకా వర్క్ ఉంటుంది కాబట్టి అలా ఇద్దరం కలిసి చేసుకున్నాము. చూసేవాళ్ళు మరీ తప్పుగా అనుకోవద్దండి, హెల్ప్ చేస్తే తప్పేముందండి. అందుకే నేను కామెంట్ చేయొద్దండి, అలాగా ముందే చెప్తున్నాను. అలా కామెంట్ చేస్తారు ఖచ్చితంగా. సో హెల్ప్ చేస్తే తప్పేముందండి. అందుకనే నేను మా ఆయన ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఇట్లా అన్నీ కట్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాము. మొత్తం పెట్టేసిన తర్వాత ఇలా ఉందండి నీట్గా. ఎగ్స్ లేవు, ఎగ్స్ ఇంకా తీసుకొచ్చుకొని మళ్ళీ పెట్టుకోవాలి. తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత మొత్తం ఇలా నీట్గా అయిపోయింది. ఎంత నీట్గా పెట్టినా పిల్లలు ఉన్న దగ్గర ఇక అంతే గలీజ్ అయిపోద్ది మొత్తం. ఇలా ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ పైన ఒక బుట్టలో పెట్టేసి ఇలా బట్ట కప్పేస్తాను అనమాట నేను. ఇక మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆల్రెడీ ముందే నానబెట్టాను నేను. ఈరోజు ఏం లేదండి, ఈసారి బిర్యానీలు ఎన్ని ఏం చేయలేదు, సంగటి చేస్తున్నాను. సంగటి మామూలుగా మా ఆయన తినడు, కానీ ఈ మధ్యన ఇంకా పిల్లల కోసం, పిల్లలు కూడా తింటారు కదా అనేసి అందరం సంగటే తింటున్నాను. మా ఆయన కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తింటాడని, మామూలుగా అసలు తినడు, కానీ ఇప్పుడు తింటున్నాడు, పిల్లలు తింటున్నారు కదా అనేసి. సో ఇలా బియ్యం ముందే నానబెట్టేశాను. ఆ బియ్యంని ఉప్పేసి స్టవ్ వెలిగించేసి పెట్టేశాను. మళ్ళీ ఇంకా చికెన్ ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదండి నేను ఎలా చేస్తాను, సేమ్ అంతే ఇప్పుడు కూడా అట్లే చేస్తాను. ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అవి కూడా ఒక స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేశాను. ఇలా మేము ఈ సండే సంగటి చికెన్ చేసుకున్నాము. అసలు సంగటి తింటే చాలా హెల్దీ అండి, పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు. అలాగే బీపీ షుగరు ఇలాంటి ఉన్నవాళ్ళు ఇంకా హెల్దీ అనమాట ఇలా రాగి సంగటి తినడం వల్ల. ఈ రాగి సంగటిలోకి ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పచ్చి పులుసు చేసుకొని తిన్నా అసలు టేస్ట్ అదిరిపోతుంది. ఈ రాగులు వచ్చేసి మా రిత్విక్వి, మామూలుగా రాగి సరి చేస్తాను కదా రిత్విక్కి, ఆ రాగులతో నేను ఇప్పుడు రాగి పిండి లేదనేసి ఇలా మిక్సీలో వేసి మిక్సీ పట్టేశాను. ఎంత కావాలో అంతవరకే వేసుకున్నాను, ఎక్కువ మళ్ళీ పాడైపోతుందేమో అనేసి నేను కొద్దిగానే అప్పటికప్పటికే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ కట్టి చూసారా, ఇది పప్పు గుత్తి. మామూలుగా సంగటి తెడ్డి అంటారు, ఆ తెడ్డి నా దగ్గర లేదు కాబట్టి ఈ పప్పు గుత్తి తీసుకొని దానికి ఉండే రౌండ్ తీసేసి ఇది ఉంది కదా లావుగా, అటు సైడ్ వాడతాను అనమాట సంగటికి. అది క్లీన్ చేసి ఇలా అన్నంలో పెట్టేసి ఇట్లా కెలకాలి అనమాట. తెడ్డు అంటారు దాన్ని, కానీ నా దగ్గర లేదు ఆ తెడ్డు. ఇలా ఈ సంగటిలో ఇట్లా వేసేసి బాగా కెలుక్కోవాలన్నమాట. ఇట్లా కింద పెట్టేసి ఇంకా రాగిపిండి మనకి ఎంత కావాలి, ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, లేదంటే తక్కువ కావాలంటే తక్కువ అనేసి ఇట్లా బాగా మొత్తాన్ని ఇట్లా కెలకాలి అనమాట. పిండేసి ఇట్లా బాగా కెలికిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే రాగిపిండి వేసాం కదా, అందుకని రాగిపిండి కూడా ఉడకాలి కదా, అందుకని ఇట్లా మొత్తం తీసేసి అది తెడ్డుకునేది మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాను అనమాట. ఇక సంగటి రెడీ అయిపోయింది. ఇంకా చికెను
చికెన్ సంగతి తెలిసిందే కదా, ముందు వీడియో చూపించాను కదా అనేసి దాని గురించి ఏం చెప్పట్లేదు. మేమైతే ప్రతి సండే చికెన్ తెచ్చుకుంటామండి. ఎందుకంటే మా ఆయన చికెన్ లేనిదే ముద్ద దిగదు అంటారు కదా, అట్లా చికెన్ ఉండాలి మా ఆయనకి సండే. అందుకనే ఇంకా మేము ప్రతి సండే చికెన్ తెచ్చుకుంటాము. కాకపోతే ఇంకా దాంట్లోకి వెరైటీగా ఏదైనా బిర్యానీలో లేదంటే అట్లా చేసుకుంటాము. కానీ ఈ మధ్యన 2 వీక్స్ నుంచి మేము సంగటే చేసుకుంటున్నాము. మా పిల్లలు రిత్విక్ యోజిత్ కూడా బాగా తింటున్నారు. అందుకని ఇంకా మామూలుగా సండేనే కాదు, మామూలుగా మధ్యాహ్నం కూడా సంగటే చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా హెల్తీగా తినిపించండి. మీకు వీలైతే రోజు చేసి పెట్టండి సంగటి మధ్యాహ్నం, చాలా హెల్తీ కాబట్టి. సో ఇలా మా చికెను సంగటి రెడీ అయిపోయినాయి. మీరేం చేసుకున్నారు సండే, మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా పూర్తి వీడియో చూసేయండి. మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇదండి, చికెన్ సంగటి రెడీ అయిపోయింది. సో సంగటి చికెన్ రెడీ అయిపోయింది. మొత్తానికి అన్ని పనులు అయిపోయేసరికి 2:30 అయిందండి టైము. రిమోట్ ఏది సౌండ్ తగ్గిందండి, రిమోట్ రోజు తిరగండి ఎప్పుడు టీవీ చూస్తున్నారు. సో మొత్తం పనులన్నీ అయిపోయాయి. ఇంకా తినడమే, 2:30 అయింది కదా, ఇంకా తినాలి కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కృష్ణవేణి. బాయ్.